ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. 7th క్లాస్ 10th క్లాస్ ఐటీఐ డిగ్రీ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. విద్యార్హతలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది. తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 గ్రూప్ 3, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట. వైద్య విద్యా శాఖకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించి ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 13 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే స్టోర్ కీపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనో టైపిస్ట్, రికార్డ్ క్లర్క్, రికార్డ్ అసిస్టెంట్, ఈ పోస్టులు వచ్చేసి మొత్తం 7 పోస్టులు అయితే ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులేమో 15 పోస్టులు ఉన్నాయి. రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఆర్టీ, అలాగే ఈసీజీ, సిటీ స్కాన్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అనెస్థీషియా టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. దోబీ ప్యాకర్స్ పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకేమో డిగ్రీ అర్హత ఉండాల్సి ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు కూడా బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లంబర్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ హెవీ వెహికల్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. గ్యాస్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. వార్డు బాయ్ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 52 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఒకసారి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మీ అర్హతలకు సంబంధించి ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా పోస్టులకు అయితే అడగడం జరిగింది. ఏజ్ చూసుకుంటే 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకే 5 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో 10 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుందండి. ఇక్కడ శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ విద్యార్హతల వివరాలు ఇవ్వడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి 15 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ ఎంఎల్టీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి ఇచ్చారు. శాలరీ చూసుకుంటే 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కేటగిరీల వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులు కూడా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 7 పోస్టులు ఉన్నాయి. ఏ కేటగిరీ అభ్యర్థులకి వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. 19,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ స్టోర్ కీపింగ్ విభాగంలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, పోస్టుల వారిగా అర్హతల వివరాలన్నీ కూడా మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలక్ట్రీషియన్ పోస్టులకేమో
ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ప్లంబర్ పోస్టులకు కూడా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ డ్రైవర్ పోస్టులకేమో 10th క్లాస్ పాస్ అయ్యండి హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్యాస్ ఆపరేటర్ పోస్టులకి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వార్డు బాయ్స్ పోస్టులకు మాత్రం మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. 7th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. శాలరీ చూసుకుంటే 15,600 రూపాయల శాలరీ అయితే ఇస్తారనమాట. ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన డేట్స్ వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. విద్యార్హతలో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్తో పాటు ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకునేటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సెప్టెంబర్ 30వ తారీఖు లోపు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలండి. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డీడీ రూపంలో అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.